సరే. ఇప్పుడు లవ్ గురించి ఎంతో మంది ఎన్నో చెప్పారు. మీరు ఎన్నో చెప్పారు. అంతా ఓకే. అందరు విని విని కూడా విసుగొచ్చేసింది. ఆఫ్‌కోర్స్ ఎంతో మంది అది ఫేస్ కూడా చేసుంటారు. అండ్ రీసెంట్ టైమ్స్‌లో సినిమాలు గూడా. ఇప్పుడు నేను మాట్లాడాలనుకునేది ఏంటి అనంటే గనక, లవ్ హాస్ నో ఏజ్ లిమిట్ అంటారు కదా! నిజంగానే ఇప్పుడు అలానే అయిపోయింది బయట ప్రపంచం చూస్తే. అంటే రీసెంట్‌గా జరిగిన క్రైమ్సే కానీ, లేకపోతే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా లవ్ అన్న ఏదో మ్యాజిక్ ఉంటుంది అన్నట్టుగా అనుకుంటున్నారు తప్ప నిజంగా మ్యాజిక్ ఏమి ఉండదు. దాంట్లో ఈదత తెలుస్తుంది. సో, చిన్న పిల్లల్ని తీసుకుంటే ఆహ్, ఒక్క సెకండ్ ఐ మీన్ టీనేజర్స్‌ని, అడాలసెంట్స్‌ని తీసుకుంటే కాల్ ఆన్సర్ చేయకపోయినా ఈ ఇన్‌సెక్యూరిటీస్ అనేది బూచి వాళ్ళని పట్టుకుంటుంది. ఆహ్, అడాలసెంట్ అనే కాకుండా కొంతమందిని కూడా ఓవర్ థింకింగ్ అనుకోవచ్చు. లేకపోతే గనక ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల అయ్యుండొచ్చు. ఎక్కడ బ్రేకప్ చెప్పేస్తారు, ఎక్కడ ఇష్టం లేదు నేనంటే అంటే ఇంట్రెస్ట్ పోయిందా అన్న ఇన్‌సెక్యూరిటీస్‌తో ఉంటూ ఉంటారు కదా! అది ఎలా హ్యాండిల్ చేయాలనండి? వెరీ ఇంపార్టెంట్. లవ్‌ని కంప్రెస్ అయిపోయి, హ్మ్. ఇప్పుడదొక ప్రెషర్ లాగా, ఒక డ్యూటీ బాండ్ లాగా మారిపోతుంది. అవతల వాళ్ళని కూడా సఫోకేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఓవర్ థింకింగ్, ఓవర్ లవ్. ఓవర్ లవ్‌తోనో, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్‌తో.